రెండవ సమూయేలు గ్రంథం, అదే సమూయేలు రెండవ గ్రంథం 23వ అధ్యాయం. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఎన్నిసార్లు చెప్పారు ఒకే మాట? ఏం మారలేదు, అదే మాట 2 సార్లు చెప్పారు. ఏంటి? దావీదు పలుకుతున్నారు. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడకు పలికిన దేవోక్తి ఇదే. ఒకే మాట 2 సార్లు కొద్దిగా తిప్పి మార్చి చెప్పారు. ఒకే మాట 2 సార్లు మార్చి తిప్పి చెప్పారంటే అది ఏదో పెద్ద విషయమే చెప్పబోతున్నాడు. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పారు? 2 సార్లు. ఈ వాక్య భాగం చదవడానికి ముందు ఒక మాట చెప్పాలి. బైబిల్లో ఇలాంటి వాక్య భాగం ఇంకెక్కడా లేదు, ఇదొక్కటే. అలాంటి సందేశాన్ని మనం చూస్తున్నాం ఈరోజు. ఇలాంటి వాక్య భాగం ఇంకెక్కడా లేదు. ఎందుకంటున్నారు ఈ మాట? చూడండి, తర్వాత చదువుతున్నా. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఎన్నోసారి? 3 సార్లు అదే మాట. కొద్దిగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది అంతే. దావీదు ఎవరో కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ అసలు విషయం అయితే దావీదు దేవుని మాట చెప్తున్నాడు అని ఇప్పుడు ఎన్నిసార్లు చదివాం మనం? 2 సార్లే ఎక్కువ అనుకుంటే 3 సార్లు. 3 సార్లు చెప్పి ఎంతకీ ఏం చెప్పబోతున్నాడో 2వ వచనం చదువుతున్నాం చూడండి. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఏమైనా చెప్పిండా? మళ్ళీ అదే మాట ఇంకొక రకంగా చెప్పారు. ఎన్నోసారి? 4 సార్లు. ఆయన గ్రంథంలో సున్న అయినా పొల్లు అయినా తప్పిపోదు. ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయి, కానీ ఒక్క మాట కాదు, అసలు మాటలో ఒక సున్న అయినా పొల్లు అయినా తప్పిపోదు. అంటే ప్రతి మాటకి అంత విలువ ఉండేటప్పుడు అదే మాట తిప్పి 4 సార్లు చెప్పాడంటే ఎంత గొప్ప మాట చెప్పబోతున్నాడు, ఎంత ముఖ్యమైన మాట చెప్పబోతున్నాడు. చూడండి, చదువుతున్నాం 2వ వచనం 2వ భాగం. ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఏమైనా చెప్పారా? మళ్ళీ సేమ్. అది కూడా ఏంటది? నేను మాట్లాడుతున్నది నా మాట కాదు, నా నోటి నుంచి వస్తున్న మాట దేవుని మాట, ఆయన మాట, ఆయన వాక్కు. 5 సార్లు. 5 సార్లు చెప్పబోతున్నాడు అంటే అది ఇంకా ఎంత 5 టైమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. దేవుని మాటే మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా 5 టైమ్స్. 3వ వచనం చదువుతున్నాం. ఇశ్రాయేలీల దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఎన్నోసారి? 6 సార్ల. అరే, ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉంది అసలు? మాట్లాడుతున్నది దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు. ఇది నా మాట కాదు, ఆయన వాక్కు నా నోట ఉంది. 6 సార్ల. అంటే అది ఎంత ఇంపార్టెంట్. చదువుతున్న ప్రతిసారి నేను అనుకున్నాను డబుల్ ఇంపార్టెంట్ కాదు, అది ఈవెన్ ట్రిపుల్ ఇంపార్టెంట్ అనుకుంటున్నామేమో. దానికి మించి ఎంత ఇంపార్టెంట్ అంటే 6 రెట్లు ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. తర్వాత మాట 3వ వచనం 2వ లైన్ చదువుతున్నాం మనం చూడండి దయచేసి. ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గముకు వాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. 7 సార్లు. అందుకే ఈ మాట చెప్పా, బైబిల్లో ఇలాంటి వచనం, ఇలాంటి భాగం ఇంకెక్కడా లేదు. బైబిల్ అంతట్లో అతి ప్రాముఖ్యమైన వచనం. మీరు చెప్పమంటే ఏం చెప్తారు? అయితే మనకి తెలిసిన ఆ యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, లేకపోతే యోహాను సువార్త 1:1, లేకపోతే 23వ కీర్తన, మీరు ఏవైనా చెప్పొచ్చు. కానీ ఎంత గొప్పగా ఒక మైండ్ని ప్రిపేర్ చేసి దేవుడు ఒక మనిషికి ఇస్తున్న, లోకానికి ఇస్తున్న, తన రాజ్యానికి, కుటుంబానికి, రాజుగారు ఇస్తున్న చివరి మెసేజ్ 7 సార్లు రిపీట్ చేసి చెప్తున్నాడు. ఇది నాది కాదు, దేవునిది. బైబిల్లో ఉందంటేనే నాది కాదు, అది దేవునిది, దేవుడు రాయిస్తే వచ్చిన మాట అని ఇన్స్పిరేషన్ అనే సిద్ధాంతం బట్టి మనకు తెలుసు కదా. అలాంటిది 7 సార్లు చెప్పి ఆ నోట్ నుంచి వస్తున్న మాట ఏంటో, ఎంత ప్రాముఖ్యమైనదో ఇప్పుడు ఎలా వినాలో తెలుసా? 7 రెట్లు కాన్సన్ట్రేషన్, అటెన్షన్ ఇచ్చి వినాలి. ఇప్పుడు మనం చూడబోతున్న మెసేజ్ అదంతా చూడం, అందులో మొదటి లైన్ ఒక్కటే చూస్తాం. 7 సార్లు చెప్పి ఆయన నోటి నుంచి వస్తున్న దేవుని వాక్యం ఏదో, ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో, ఇస్తున్న సందేశం ఏంటో, ఆ పరిశుద్ధాత్మ ఇస్తున్న సందేశం ఏంటో, ఆ మొదటి వచనం ఒక్కటే చూస్తాం. 4 పదాలు. ఈ మాట మీ జీవితానికి ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది ఎంత ప్రాముఖ్యమైన సత్యమో 7 సార్లు ఆయన రిపిటేటివ్గా చెప్పిన దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి. ఆయన నోటి నుంచి వస్తున్న ఆ ఒక్క మాట చూడండి. 4 పదాలు చదువుతున్నాం. 23వ అధ్యాయం 3వ వచనం 3వ లైన్ కాదు, 4వ లైన్. ఏమనుంది అక్కడ? మనుష్యులను ఏలు నొకడు పుట్టును. ఈరోజు ఈ ఉదయకాల సందేశం ఇదొక్కటే. మనుష్యులను ఏలు నొకడు పుట్టును. 4 పదాలు. ఒక ఆయన పుడతాడు, ప్రపంచమంతటిని పరిపాలిస్తాడు. ఇది మెసేజ్. ఈ మాట చెప్పడానికి దేవుడు 7 సార్లు రాయించారు ఆయనతో. ఈ మాట చెప్తున్నా అని 7 సార్లు చెప్పి నోటి నుంచి వచ్చిన మొదటి మాట ఏంటో తెలుసా? మనుషులని అంటే మనిషి అన్న ప్రతి వాడిని, అంటే లోకమంతటిని పరిపాలించడానికి ఒక ఆయన పుట్టబోతున్నాడు. ఇదే ఈరోజు మెసేజ్. నమ్మొచ్చా నమ్మకూడదా? ఇంతకీ ఆ ప్రవచనం నెరవేరిందా నెరవేరలేదా? ఆ మనిషి పుట్టాడా లేదా? ఏమంటారు చెప్పండి? ఎప్పుడు పుట్టారు? క్రిస్మస్ రోజు. ఆ మనిషి ఎవరో మీకు తెలుసు. ఎవరైనా ఆ మనిషి? మనుష్యులను. అది ఆ పుట్టే ఆ మనిషి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతకీ ఈ ప్రవచనం నెరవేరిందా లేదా? బాగా ఆలోచించి చెప్పండి, నెరవేరిందా లేదా? మీరు ఆలోచించి చెప్పండి సార్, నెరవేరిందా లేదా? ఏమనుంది అక్కడ? మనుష్యులను ఏలు, అది 2 పదాలు. ఒకడు పుట్టును. ఇప్పుడు చెప్పండి, నెరవేరిందా? మీరు నెరవేరలేదని చెప్పినా తప్పే.
నెరవేరిందని చెప్పినా తప్పే. ఎందుకంటే 2 పదాలే జరిగాయి, 2 పదాలు ఇంకా జరగలేదు. మనుష్యులందరినీ ఏలబోయేవాడు ఒక ఆయన పుడతాడు అనే ఈ 4 పదాల్లో ఆ పుట్టే ఆయన పుట్టాడు. మరి ఎందుకు పుడతాడని బైబిల్ చెప్తుందో మరి అది నెరవేరిందా? ఆ పుట్టిన ఆయన ఈ లోకమంతటిని పరిపాలించడానికి పుడతాడని చెప్పబడింది. మరి ఆయన పరిపాలించాడా? మరి జరగలేదుగా. ఇంతకీ ఈ వచనం ఏం చెప్తుంది? ఈ ప్రవచనం నెరవేరిందా నెరవేరలేదా అంటే సగం నెరవేరింది, మిగతా సగం ఇంకా జరగలేదు. అక్కడున్న మాట ఏంటో తెలుసా? మనుష్యులను అంటే మనిషి అన్న ప్రతి వారిని, నమ్మిన వారిని కాదు, ఇజ్రాయేల్ని కాదు, కొంతమందిని కాదు. మీకు అర్థమవుతుందా? కేవలం విశ్వసించిన వారిని, క్రైస్తవులని, ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ఎన్నుకున్న వారిని అలా లేదు. మనుష్యులను అంటే ప్రపంచమంతటిని, మనిషి అన్న ప్రతి వారిని ఏలడానికి ఒక ఆయన పుడతాడు. పుట్టాడా లేదంటే ఆయన పుట్టాడు. మరి పుట్టినవాడు దేనికి పుడతాడని చెప్తుంది బైబిల్? మనుష్యులందరినీ పరిపాలించడానికి. మరి జరిగిందా? జరగలేదు. మరి ఇంతకీ జరుగుద్దా లేదా? ఎలా? ఏంటి మీ గ్యారెంటీ ఏంటి? గ్యారెంటీ ఏంటి? జరుగుద్దని చాలా మంది చెప్తున్నారు. ఆ మిగతా సగం కూడా జరుగుద్ది అనడానికి మీ గ్యారెంటీ ఏంటి? ఏమంటారు మీరు? 7 సార్లు చెప్పారు. కాంటెక్స్లో 7 సార్లు చెప్పబడింది. ఆ చెప్పింది కూడా అది కేవలం దావీదు కాదు. దావీదు చెప్పిన ఆ మాట దేవుని మాట, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవా మాటది. కాబట్టి ఇదిగో వినండి మాట ఒకసారి. ఇక్కడ ఉన్న ఈ ప్రవచనం ఖచ్చితంగా ఈ మిగతా సగం కూడా నెరవేరుద్ది అనడానికి ప్రూఫ్ మీకు ఉండాల్సిన ఒబీడియన్స్, ఎవిడెన్స్, లాజిక్ ఏదైనా మీరు చెప్పినా కానీ సగం జరిగిందిగా కాబట్టి మిగతా సగం జరుగుద్ది, ఆ లాజిక్ కూడా వెళ్ళకూడదు. చెప్పిందెవరు, ఎన్నిసార్లు చెప్పి మరి ఈ మాట చెప్పాడు, దాన్ని బట్టి ఖచ్చితంగా జరగాల్సిందే. మరి జరిగింది ఏం జరిగింది? కేవలం ఆయన పుట్టడమే జరిగింది, అన్యాయంగా చంపబడడం జరిగింది. మరి పుట్టినవాడు లోకమంతటిని పరిపాలించాలని అదే 4 ఒకే స్టేట్మెంట్, సింగిల్ స్టేట్మెంట్, 4 పదాలు. అందులో ఈ రోజు వరకు 2 నెరవేరలేదు. నెరవేరుద్దా లేదా అంటే తిరుగు లేకుండా నెరవేరుద్ది. దానికి గ్యారంటీ ఎవరు? ఇదిగో గ్యారంటీ, ఈ మాటలు రాయిస్తున్న దేవుడు. ఎంతకీ మీరు ఈరోజు ఈ సందేశం మీ ముందుకు దేవుడు తీసుకురావడానికి కారణం మీ పుట్టిన తర్వాత స్కూలింగ్, పేరెంట్స్, నవ్వులు, ఏడుపులు, ఆనందాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు, సాధించడం, సంపాదించడం, వెనకాతలేసుకోవడం, గొప్ప వాళ్ళు అయిపోవడం, ఏదో రోజు చావడం. మీ జీవితం అంతా ఎక్కడుందో తెలుసా? 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, మీ జీవితం అంతా ఎక్కడుందో తెలుసా? సరిగ్గా ఈ 4 పదాల మధ్యలో ఉంది. ఆయన పుట్టుకకు, ఈ లోకాన్ని ఆయన తీర్పు తీర్చి ఏలడానికి రాబోతున్న 2వసారికి మధ్యలో ఉంది మీ లైఫ్. పుట్టుక నుంచి మరణం వరకు నవ్వులు, ఏడుపులు, సంతోషాలు, ఆనందాలు, గౌరవాలు, అవమానాలు, పాపం, మార్పు ఏదైనా ఉందా మీ జీవితంలో? అదంతా ఉన్నది సరిగ్గా ఈ 4 పదాల మధ్య. ఆయన పుట్టుకకు, ఆయన వచ్చి ఈ లోకాన్ని ఏలటానికి రాబోతున్న 2వ రాకడకు మధ్యలో మన రాకడ, మన జీవితం. ఇక ఇప్పుడు అర్థమవుతుందా ఒక మనిషి యొక్క జీవితం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఒక మనిషి ఎందుకు పుట్టాడు? ద వెరీ పర్పస్ ఆఫ్ లైఫ్. ఒక మానవుడికి ఏమిటి అంటే, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తిరుగులేని సత్యం, అసలు మీరు పుట్టింది, ఏడ్చింది, నవ్వింది, ఇంతకాలం పెరిగింది, భయము, సంతోషం, గౌరవం, సంపాదన, జ్ఞానం ఒకటి కాదు. మీ జీవితంలో ఉన్న ప్రతిదీ ఎవరి కోసం మీకు అర్థమవుతుందా? దేనికోసం అర్థమవుతుందా? ఎవరి కోసం? సో ఈ ఒక్క వచనమే ఈ బైబిల్ అంతా. ఈ బైబిల్ అంతా ఒక మాటలో చెప్పు అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఈ వచనం చెప్పండి. పిల్లలు అర్థమవుతుందా? బైబిల్ అంత పెద్దది ఉంది కదా. ఈ బైబిల్ అంతా దేవుడిస్తున్న సందేశం, మెసేజ్ టు ద వరల్డ్. ఒక్క మాటలో చెప్పు అంటే, ఇదిగో మనుష్యులను ఏలునొక్కడు పుట్టును, ఈ మాటే చెప్పండి. ఎందుకంటే ఈ ఒక్క వచనంలో ఆయన 2 రాకడలు ఉన్నాయి. ఇది బైబిల్ యొక్క సిద్ధాంతం అంతా. ఈ బైబిల్ మొదటి భాగంలో మానవులు పాపం చేస్తే దేవుడు వాళ్ళని విడిపించడానికి మానవుడిగా వస్తాడని వాగ్దానం చేశాడు. అది పాత నిబంధన గ్రంథం. అప్పుడు వచ్చిన మానవుడే తన ఒరిజినాలిటీతో, మహామహిమతో 2వసారి రాబోతున్నాడు దేవునిగా అనేది న్యూ టెస్టమెంట్. ఆ కాలంలో ఉన్న ప్రజలు దేవుడు మానవుడిగా వస్తానని ఎవరైతే విశ్వసించి కనిపెట్టి ఆయన కోసం జీవించారో వాళ్ళందరూ రక్షణ పొందినట్టు. మరి ఈ కాలంలో ఉన్నవారో, అప్పుడు వచ్చిన మానవుడు మరలా ఆయన ఒరిజినాలిటీతో, మహామహిమతో దేవునిగా మరలా ఈ లోకానికి రాబోతున్నాడు అని ఇదే సత్యాన్ని, అదే వ్యక్తిని చూసారా? అప్పుడు ఒక వ్యక్తిని నమ్మడం కాదు, ఇప్పుడు వేరే వ్యక్తిని కాదు. ఏ కాలంలో ఉన్న ప్రజలైనా నమ్మాల్సింది ఒకే వ్యక్తిని, దేవుడు మానవునిగా వస్తాడు అని పాత నిబంధన గ్రంథ కాలంలో. అప్పుడు రక్షణకు ఒకే ఒక్క విధానం, విశ్వాసం. ఆ విశ్వాసం ఒకే వ్యక్తిలో. ఇప్పుడు కూడా రక్షణకు, పాప క్షమాపణకు, నిత్య జీవానికి ఒకే ఒక్క విధానం, అది విశ్వాసం. ఆ విశ్వాసం కూడా ఒకే వ్యక్తిలో. అప్పుడు దేవుడు మానవుడిగా వస్తాడనేది మెసేజ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అయితే, ఆ మానవుడే ఇప్పుడు దేవునిగా మరలా ప్రత్యక్షం కాబోతున్నాడు లోకానికి అనేది న్యూ టెస్ట్మెంట్ మెసేజ్. సో ఈ న్యూ టెస్ట్మెంట్ కాలంలో ఉన్న మానవులు ఎవరైనా పాప క్షమాపణ, నిత్య జీవం, రక్షణ పొందాలంటే ఒకే ఒక్క మెసేజ్, ప్రభువైన యేసుక్రీస్తు. సో మన జీవితం ఎవరి కోసమో తెలుసా? ఒక రాజకీయ నాయకుడి కోసం కాదు. ఆయన ఎంత గొప్పోడు, ఎంత మంచోడైనా కాదు. మన జీవితం, మన ఏడుపు, మన కష్టం, మన ప్రయత్నం కేవలం ఒక ఆడపిల్ల కోసం, అందగత్తి కోసం కాదు, ఒక అందగాడి కోసం కాదు, అమ్మ కోసం, నాన్న కోసం కాదు, పిల్లల కోసం అసలే కాదు.
ఒక సినిమా యాక్టర్ కోసం, సెలబ్రిటీ కోసం అసలే కాదు. మీరు చెమట బొట్టు కార్చినా, కన్నీరు కార్చినా, అది చివరికి రక్తం బొట్టే కార్చినా, మీరు చెమట కార్చడానికి, కన్నీరు కార్చడానికి, రక్తం బొట్టు కార్చడానికైనా ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడు అర్హుడు కాడు. తల్లైనా, తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, చివరికి నీవైనా, నీ కోసమైనా. ఈ జీవితం, ఈ ప్రాణం, ఇందులో ఉన్న ప్రతి ఆలోచన, జ్ఞానం, నవ్వు, మొహానికి ఎన్నిసార్లు నవ్వు వచ్చిందో, మొహానికి ఎన్నిసార్లు ఆనందం వచ్చిందో, ఎన్నిసార్లు దుఃఖం వచ్చిందో, ఇదంతా మన పుట్టుక నుంచి మరణం వరకు ఎవరి కోసం ఉందో తెలుసా? ఈ లోకాన్ని ఈ రోజు వరకు ఎవరికి అర్థం కాని రేంజ్లో, మాటతో శూన్యంలో నుంచి 6 రోజుల్లో సృష్టించిన వాడు నీ కోసం ప్రాణం పెట్టడానికి, నీ పాపశిక్ష భరించడానికి సిలువ వరకు వస్తాడు. ఆయన ఈ లోకాన్ని మరి చెప్పలేనంత అద్భుతంగా పరిపాలించబోతున్నాడు. అందుకు జీవితం. ఈ జీవితంలో ఉండాల్సిన మాట, మెసేజ్ ఒకటే, ఈయన కోసం. ఒకవేళ జీవితం ఈయన కోసం కాదా, ఈ సత్యము కోసం కాదా, ఈ సత్యము గురించి సాక్షిగా కాదా, మీ జీవితం పూర్తిగా వేస్ట్ చేసుకున్న వాళ్ళే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. హీరోస్ వినండి మాట. ఒకవేళ ఈ సత్యము కోసం కాదా, ఈ వ్యక్తి కోసం కాదా మీ జీవితం సాక్ష్యంగా ఉండాల్సింది, అడ్డదిడ్డంగా జీవితాన్ని పాడు చేసుకుని వేస్ట్ చేసుకున్న వాళ్ళే. ఈ సత్యము కోసం, ఈ సందేశం దేవుడు తాను ప్రేమించిన ప్రజలకే తెలియచేశాడు. అరే, ఈ బైబిల్ ప్రపంచంలో ఎంతో కాలంగా తన చేతిలో ఉంది, ఎంతో మంది చదువుతున్నారు, కానీ ఈ సత్యం ఎవరికి అర్థమైంది? కానీ ఈ సత్యాన్ని తన ప్రేమతో, ప్రత్యేకమైన కృపతో మీకు తెలియచేసింది. ఎందుకంటే అందరూ జీవిస్తున్నట్లు కాదు మీ జీవితం. 20 సంవత్సరాలు డిగ్రీ అయిపోవాలి, 25 సంవత్సరాలకి ఉద్యోగం వచ్చేయాలి, 30 సంవత్సరాలకి పిల్లలు అయిపోవాలి, 35 సంవత్సరాలకి ఇల్లు కట్టాలి, ఇంకా ఆ ఇల్లుకున్న అప్పు తీర్చడానికి 50-60 సంవత్సరాలు అంతే, స్ట్రోక్ వచ్చి చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవాలి. జీవితం ప్రపంచంలో ఎవరైనా దీనికే జీవిస్తాడు, కానీ మీరు దానికోసం కాదు. మీరు వేరు. కూర్చోబెట్టి మరి ఎంతో మంది సేవకులను తీసుకొచ్చి మరి పదే పదే యేసుక్రీస్తు గురించి చెప్పడానికి దేవుని యొక్క ఉద్దేశం, జీవితం మీకోసం కాదు సార్. వాళ్ళ కోసం వాళ్ళు జీవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గౌరవాల కోసం, గొప్పల కోసం నేనేంటో ప్రపంచానికి ప్రూవ్ చేయాలి అని ఒక తెలియని, ఒక పిచ్చి, ఒక విగ్రహంతో అదే కష్టం, అదే ఏడుపు, అదే ప్రయత్నం, ఇంకా దానికోసం ఏవైనా చేసి చివరికి వాళ్ళు అనుకున్నవి ఏవి జరగకపోతే, ఎన్నో జీవితంలో అనుకున్నాం, ఏమీ జరగలేదు అని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కొంతమంది, ఆ బాధ మర్చిపోవడానికి మందు తాగి ప్రశాంతంగా నిద్రపోవడానికి మందుకు బానిసలు అయిపోయిన వాళ్ళు కొంతమంది, రాత్రి ఎంత టైం అయినా పిల్లలు ఇంటికి వస్తారని చూస్తుంటే ఇంటికి రారు. ఎక్కడుంటారు? ఫ్రెండ్స్తో ఉంటారు. ఎందుకు? గడిసేపు జోకులు వేసుకొని ఫ్రెండ్స్తో నవ్వుకుంటే ఈ బాధ మర్చిపోయి ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. బాధ ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కన్నాం, ఎంతో ఆశించాం, ఇది అవ్వాలి, ఇది చెయ్యాలి, ఇది సాధించాలి, ఇది పొందుకోవాలని ఎంతో ప్రయత్నించాం, ఏమీ జరగలేదు. ఇంటికి వెళ్తే నిద్ర రాదు, ఇంట్లో వాళ్ళ మొహం చూసుకొని మనం తిట్లు గాయాలి, వాళ్ళకి అర్థమైనట్లు నా పరిస్థితి చెప్పలేను. సాధారణమైన యవ్వనస్తుల పరిస్థితి ఇది. అందుకు రాత్రి ఎంతసేపు అయినా స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటారు, లేకపోతే టీవీలకు, సినిమాలకు అంకితం అయిపోతారు, లేకపోతే తాగుడికి, లేకపోతే ఆత్మహత్య. జీవితం మీరు అనుకుని మీరు కలలు కనే దానికోసం కాదు. దేవుడు హీ హ్యాస్ ఎ గ్రేట్ డ్రీమ్ అనకూడదు. గాడ్ డజంట్ డ్రీమ్. దేవుడు కలలు కన్న విషయం తెలుసు. బట్ ఈ సెన్స్లో ఆ మాటకు అర్థం ఏంటంటే, హీ హ్యాస్ ఎ గ్రేట్ డిజైర్, గ్రేట్ ప్లాన్ ఫర్ దిస్ వరల్డ్. ఈ లోకం పట్ల ఆయనకి గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో నీవు కూడా ఒక సైనికుడివి, సేవకుడివి. అందుకోసం అనేకమైన సేవకులతో మీకు జీవితానికి అనేకమైన దెబ్బలు, భయాలు, సమస్యలు, అవమానాలతో మీ మనసు మార్చడానికి దేవుడు చేసే ప్రయత్నమే దేవుని సేవ. ఆ సేవలో ముఖ్యమైన భాగమే భయం, ఫెయిల్యూర్, సేమ్, కష్టం, బాధ, రోగం, సంతోషాలు కూడా. మీరు వెళ్తున్న మార్గం అది కాదు, నువ్వు దానికోసం కాదు, దీనికోసం. నీ మైండ్కి ఎంతసేపు నీ తల్లిదండ్రులు చెప్పిన మాట, అరే మన ఇంటి పేరు నిలబెట్టాలి, మన తాత పేరు నిలబెట్టాలి అని ఈ మాటలన్నీ విని, మన కులం పేరు నిలబెట్టాలి, ఈ మాటలన్నీ విని నువ్వు చిన్నప్పటి నుంచి మోటివేట్ చేయబడింది దేనికంటే, ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేయాలి, మంచిగా ఇల్లు కట్టుకోవాలి, నువ్వు ఒక కారు కొనుక్కొని, అది మనకి గర్వం, అది అతిశయం. దానికోసం కాదు. దానికోసం బతికే వాళ్ళ లోకంలో చాలా మంది ఉన్నారు. మీరు ప్రత్యేకం దేవుని కోసం. ఈ లోకాన్ని ఈ రోజు వరకు ఎవరికీ అర్థం కాని రేంజ్లో, మాటతో శూన్యంలో నుంచి 6 రోజుల్లో సృష్టించిన వాడు మీకు ఒక పని ఇచ్చాడు, మనకు ఒక పని ఇచ్చాడు. దానికోసం మీరు హెలికాప్టర్ అడిగినా ఏం ఎక్కువ కాదు, అది తక్కువే. ఈ దేవుడు ఎవరో, ఆయన చిత్తం ఏంటో తెలిసిన వాళ్ళు గడిసేపు ఆ సూర్యుడు అస్తమించకుండా ఆపేయమని ప్రార్థన చేస్తే ఆపేశాడు. ఈ దేవుడైన యెహోవా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎంత పెద్ద ప్రార్థన ఆలకించిన సందర్భమే లేదంటే, ఈ రోజు మీరు జీవితంలో ఏది అడిగినా అంతకంటే చిన్నదే, అంత పెద్దదే చేసిన వాడు అంతకంటే చిన్నది మరి గ్యారంటీగా చేస్తాడు. బట్ ఉండాల్సిన మైండ్ ఏంటో తెలుసా? నా కోసం కాదు, ఇదిగో నీవు నన్ను ఈ భూమి మీద ఇంత పుట్టించి ఎన్నో ఏడుపులు, ప్రమాదాలు, రోగాలు, యాక్సిడెంట్లు, వాటన్నిటి నుంచి తప్పించి ఈ రోజు వరకు నాకు ఆయుష్, ప్రాణం ఇచ్చి ఇంకా కూర్చోబెట్టి, ఫ్యాన్ కింద కూర్చోబెట్టి, బిర్యానీ పెట్టి నాతో మాట్లాడుతున్నావంటే, ఇంకా నేను నా హృదయంలో ఉన్న విగ్రహం కోసం కాదు నేను జీవించాల్సింది, నీ కోసం. హెల్ప్ మీ, ఇది ఇవ్వు, ఇది లేదు, ఇది కావాలి, ఇది ఇవ్వు, నేను నీ కోసం పని చేస్తానని ప్రభువుని అడగడానికి మరలా ఈరోజు మీ ముందుకి మరొక సేవకుల్ని, సేవకుల్లో అత్యల్పమైన వాడిని ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి మీ ముందు నిలవబెట్టాడు.
సో ఈ బైబిల్ యొక్క మెసేజ్ ఏంటో తెలుసండి, ఈ లోకాన్ని సృష్టించిన వాడు ఈ లోకానికి 2 సార్లు వస్తాడు. 2 సార్లు. 2 సార్లు కాదంటే ఒకసారి వచ్చినప్పుడే, మొదటిసారి వచ్చినప్పుడే అవన్నీ జరిగిపోవాలి. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన కేవలం మరణాన్ని ఓడించి తిరిగి లేచి ఎక్కడ లేడు, వచ్చిన దగ్గరికి వెళ్ళిపోయాడు. అరే, పుట్టినవాడు లోకమంతటిని పరిపాలించడానికి కదా పుట్టినవాడు, మరి ఎందుకు పుట్టించకుండా వెళ్ళిపోయాడంటే ఈ మెసేజ్ కొత్త మెసేజ్ కాదు. బైబిల్లో మొదటి పేజీ చూడండి, ఇదిగో బైబిల్లో మొదటి పేజీ చూసారా, ఆదికాండం. ఈ ఆదికాండం మొదటి అధ్యాయం చూసారా, ఇక్కడ ఉన్న మెసేజే. ఇక్కడ ఉన్న మెసేజ్ ఏంటో తెలుసా? చదువుతూ ఉన్న త్వరగా ఆదికాండం మొదటి అధ్యాయం మనం చదువుతూ ఉన్నాం. 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయడం, వారు సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగా కని పలికెను. 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీనిగా పురుషునిగా సృజించాను. 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించండి, దాన్ని లోపరుచుకోండి, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇంతకీ దేవుడు మానవుడిని సృష్టించిన ఈ పర్పస్ నెరవేరిందా లేదా? ఏమంటారు మీరు? జరిగిందా? జరుగుతుందా? అమ్మ మీరే కొంతమంది చెప్పట్లేదు, ఏం చెప్పినా మా చేత తప్పు చెప్పించడానికి అలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అని మీరు అనుకోవద్దు. మీ సిన్సియర్ ఒరిజినల్ కన్విక్షన్ అయితే మీరు చెప్పండి. దేవుడు ఆయన సృష్టించిన మానవుడిని ఎందుకు సృష్టించాడో అది నెరవేరిందా లేదా? నెరవేరిందా? చూసారా, దేవుడి లోకమంతటిని పరిపాలించడానికి ఆయన సృష్టించింది ఎలాగో తెలుసా? ఆయన పోలికలో. సో ఈ లోకమంతటిని పరిపాలించడానికి మానవుడు ఎవరంటే చాలా ప్రత్యేకమైన సిద్ధాంతం. వినండి, మానవుని గురించిన సిద్ధాంతం ఇది ఒక గొప్ప సత్యం. చూసారా, దేవుడు సృష్టించిన భౌతికమైన సృష్టి అంతా, భౌతికమైన అంటే ఇదిగో ఫిజికల్, టాంజిబుల్, అంటే చూపు కనిపిస్తుంది, తాకడానికి, స్పృశించడానికి తగులుద్ది, వినబడుద్ది, ఇదంతా ఈ సెన్సెస్లోకి వచ్చేదంతా భౌతికమైన సృష్టి. సెన్సెస్లోకి, ఈ 5 సెన్సెస్లోకి రాని ఒక్క సెన్స్ ఉంది, ఆత్మ సెన్స్ ఒకటి. అది పౌలు గారు కొరింథీ పత్రికలో రాస్తారు. ఆత్మ వివేచన చేతనే తెలుసుకోదగింది కానీ ఇంకా ఏ రకంగా కంటికి కనిపించదు, చెవికి వినిపించదని చెప్పారంటే చెవికి, కంటికి, ఈ 5 సెన్సెస్లో తెలియని ఇంకొక సృష్టి ఉంది. అది ఇన్విజిబుల్ క్రియేషన్. ఇది విజిబుల్, కనిపించే సృష్టి, కనిపించిన సృష్టి ఒకటి ఉంది. ఈ రెండింటిని దేవుడు చేశాడు. చూడండి జాగ్రత్త వినండి. సో ఈ కనిపిస్తున్న భౌతికమైన సృష్టిని దేవుని తరపున పరిపాలించడానికి మానవుణ్ణి ప్రత్యేకంగా చేశాడు. ఏంటి ప్రత్యేకత మానవునిలో అంటే? జాగ్రత్త వినండి. ఈ భౌతికమైన సృష్టితో సంబంధం కలిగి ఉండడానికి భౌతికత, శరీరం. అదృశ్యుడు, అనంతుడు, ఆత్మ అయ్యున్న దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఆత్మ. అటు నుంచి ఆయనకి కనెక్టివిటీ, ఇటు ఆయన సృష్టించిన భౌతికమైన సృష్టికి కనెక్టివిటీ. అందుకు భౌతికత ఉంది, స్పిరిచువాలిటీ ఉంది మానవులకి. మీకు అర్థమవుతుందా? ఫిజికాలిటీ అంటే ఫిజికల్ ఎంటిటీ ఉంది, అలాగే అటు దేవుని కోసం, దేవుని తరపున ఈ భౌతికమైన సృష్టిని పరిపాలించాలంటే ఆయనతో కనెక్షన్ ఉండడానికి స్పిరిట్ భాగం కూడా ఉంది, అంటే ఆత్మ భాగం. ఈ 2 భాగాలు కలిగింది సృష్టిలో ఇంకేది లేదు. దేవుడు కూడా కాదు ఈ విషయంలో, ఈ పాయింట్లో. దేవునికి భౌతికత లేదు. భౌతికత ఉంటే నిరాకారుడు, అనంతుడు అనే 2 మాటలు తప్పైపోతాయి. నిరాకారుడు, అనంతుడు అనే మాట దేవునికి రావాలి అంటే అది భౌతికతకు సంబంధించింది కాదు, జరగదు. సో దేవుడు ఆత్మ. ఆ దేవుడు తన కోసం ఈ భౌతికమైన సృష్టిని ఆయన తరపున పరిపాలించడానికి, ఇటు ఈ సృష్టితో సంబంధం కలిగి ఉండడానికి, కనిపించి, వినిపించి, తాకగలిగేటట్లు ఇదిగో ఒక భౌతికతను, శరీరాన్ని మనకి ఇచ్చిండు. అదే సందర్భంలో ఎవరి కోసం మనం ఈ లోకాన్ని పరిపాలించాలి, ఏలాలి అంటే అదృశ్యుడు, అనంతుడైన అసలైన సృష్టికర్త ఆత్మ అయ్యున్న దేవునితో సంబంధం కలిగి ఉండడానికి ఆత్మ భాగం కలిపి మనిషిని సృష్టించాడు. అటు స్పిరిచువల్ క్రియేషన్కి, అటు ఇన్విజిబుల్ క్రియేషన్కి, ఇటు విజిబుల్ క్రియేషన్కి, రెండిటికి అనుసంధానం చేసే మీడియేటర్ లాంటి వాడు మానవుడు. సో మీరు ఈ లోకంలో ఎన్నో జంతువులు ఉన్నాయి, వాటిలాగే పుట్టి తింటాం, ఆనందిస్తాం, పిల్లలు కంటాం, చచ్చిపోతాం, మట్లు కలిసిపోతాము. కాదు, ఇది తప్పు, ఇది అబద్ధం. మ్యాన్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ సోషల్ యానిమల్. సోషల్ యానిమల్ అని సోషల్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. మొదటి పేజీ, ఫస్ట్ లెసన్లో మానవుడు ఎవరు అంటే వాడొక సోషల్ యానిమల్ అని. సాంఘిక జీవి కాదు, చెప్పలేనంత ఎక్కువ. అటు దేవుని తరపున, దేవునితో సంబంధం కలిగి ఉండి ఆయన సృష్టించిన ఈ భౌతికమైన సృష్టికి ఇతగాడు కింగ్. మ్యాన్ ఈజ్ ద క్రౌన్ ఆఫ్ క్రియేషన్. మిమ్మల్ని సృష్టించిందే దేవుడు ఈ ఉద్దేశంతో సృష్టించాడు. మరి పరిపాలిస్తున్నాడా లేదా? లోకమంతటిని తన కంట్రోల్లో తీసుకొని ఏలుతున్నాడా లేదా? నిండించాడా లేదంటే నిండించాడని నేను కూడా చెప్తాను. కానీ ఇక్కడ ఉన్నట్టే పరిపాలిస్తున్నాడా? ఇక్కడ దేవుని యొక్క చిత్త ప్రకారమే నిండించాడా అంటే లేదు. ఎందుకంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో భయం ఉండదు. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మరణం ఉండదు. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మరణ భయం ఉండదు, అన్యాయం ఉండదు, పాపం ఉండదు, స్వార్థం ఉండదు. ఇప్పుడు ఈ ఒక్క పేజీలో మానవుడిని మొదటి పేజీ చూస్తున్నారా ఎంత విచిత్రమో? అంటే బైబిల్ మొదటి పేజీలో దేవుడు మానవుల్ని, ఈ లోకాన్ని ఎలా సృష్టించాడో, ఏం జరగాలని సృష్టించాడో, ఒక్క పేజీ వెనక్కి వెళ్ళేసరికి మొత్తం ఫెయిల్. అంటే ఈ గాడ్ ఆఫ్ ద బైబిల్ ఫెయిల్డ్ ఇన్ ద వెరీ ఫస్ట్ పేజ్ ఆఫ్ ద బైబిల్. మొదటి బైబిల్ పేజీకే ఈ బైబిల్ దేవుడు ఫెయిల్ అయిపోయాడు అనే మాట వస్తుంది లాజికల్గా ఆలోచిస్తే.
ఆయన ఈ లోకాన్ని, మానవుల్ని ఏం కావాలని సృష్టించాడో, అరే మొదటి పేజీలో ఆయన అనుకున్నది జరగలేదు, ఇంకా మనం అనుకున్నది ఇంకేం చేస్తాడు ఈ ఫెయిల్యూర్ దేవుడు? ఆయన కోరిక ఆయన నెరవేర్చుకోలేకపోయాడు, ఇంకా మన కోరిక ఆయన నెరవేరుస్తాడు. ఇదేనా లాజిక్ అర్థం అవ్వాల్సింది? ఆయనకి ఫెయిల్యూర్ ఉండదు, కానీ మీ చేతిలో పెట్టారు కాబట్టి మీరు ఫెయిల్ చేశారు ఆయన యొక్క ఉద్దేశాలు. బట్ యు నో గాడ్ నెవర్ ఫెయిల్స్. ఈ బైబిల్ ఏ దేవుని గురించి సాక్ష్యం ఇస్తుందో ఆయనకి ఫెయిల్యూర్ ఉండదు. ఆయన ఒకటి అనుకున్నాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. మీ చేతిలో పెడితే మనం పాడు చేసాం, పాపం చేసి అన్యాయాన్ని, స్వార్థాన్ని, భయాన్ని, మరణాన్ని తెచ్చుకున్నాం. వీటితోనే ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాం. ఏమనంటే ఆదికాండం 1వ అధ్యాయం నెరవేరిపోతుంది, జనాలు పెరిగిపోతున్నారు కదా, ఈ లోకం అంతటిని నిండించి రూల్ చేస్తున్నారు కదా అనుకుంటాం. నో, దేవుని పోలిక చెప్పిన రూల్ చేయాలి. దేవుని పోలికలో అన్యాయము కానీ, పాపము కానీ, స్వార్థము కానీ, భయము కానీ, మరణము కానీ ఉండదు. కాబట్టి ఈ మొదటి పేజీలో దేవుని యొక్క వాక్యం ఈ రోజు వరకు భూమి మీద నెరవేరకపోవడానికి కారణం మనుషులమైన మనమే. దీన్ని దేవుడు మరలా ఎలా రిస్టోర్ చేయబోతున్నారో తెలుసండి. దేవుని స్వరూపములో స్వార్థము కానీ, అన్యాయము కానీ, పాపము కానీ, భయము కానీ, మరణము కానీ లేకుండా ఈ లోకాన్ని మానవుల చేత పరిపాలించలేకపోతే ఈ దేవుడు ఎప్పటికీ ఫెయిల్యూర్గా ఉండిపోతాడు. బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద బైబిల్. అది కాదు బైబిల్ యొక్క ముగింపు. బైబిల్ యొక్క ముగింపు ఏంటో తెలుసా? ఈ మానవుల మీదకి మరణం వచ్చింది, దానికి కారణం పాపం. ఈ పాపం నుంచి, దానికి పర్యవసానమైన శాపము నుంచి, దానికి పర్యవసానమైన భయం నుంచి, మరణం నుంచి, నిత్య నరకం నుంచి ఈ మానవులను మొదటగా రెస్టోర్ చేయాలి. అలాగా వీరిని మరణం నుంచి, పాపం నుంచి వాళ్ళని విడిపించిన తర్వాత ఇదే భూమి మీద మరణించడానికి అమ్మ వినండి ప్లీజ్, బైబిల్ యొక్క అసలైన సిద్ధాంతం మెయిన్ థీమ్ ఇది. ఈ థీమ్లో మనం ఉన్నాం, ఈ మెసేజ్లో మనం ఉన్నాం, ఈ గ్రేట్ టాస్క్లో మనం ఉన్నాం, ఈ మిషన్ మీద మనం ఉన్నాం. వినండి, శ్రద్ధగా ఆలకించండి. ఈ భూమి మీద మానవ జీవితం ఎందుకు అంటే ఈ లోకాన్ని దేవుని తరపున ఆయన స్వరూపంలో పరిపాలించడానికి. కానీ దేవుని స్వరూపాన్ని పాడు చేసుకొని మరణాన్ని, పాపాన్ని, అన్యాయాన్ని తెచ్చుకున్నాం. మరి దేవుడు అలాగే ఈ లోకాన్ని నాశనం చేసి తీర్పు తీర్చిస్తే దేవుడు మొదటి పేజీకి ఫెయిల్ అయిపోయాడనే మాట నిత్యం ఉండిపోతుంది. నో, దేవునికి ఫెయిల్యూర్ ఉండదు. కాబట్టి ఆయన యొక్క చిత్తాన్ని మరలా రెస్టోర్ చేయడానికి మానవులందరూ ఏ పాపానికి, మరణానికి, నిత్య నరకానికి బానిసలు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారో దాన్నంతటిని ఓడించి మరలా పాపము లేని, పాపరహితమైన, మరణము లేని, మరణరహితమైన దేవుడు మొదటగా సృష్టించినప్పుడు ఏ ఎబిలిటీస్తో సృష్టించాడో అలాంటి పరిశుద్ధులుగా, మరణము లేని వారుగా, అమర్చులుగా చేసి ఈ లోకాన్ని మరలా పరిపాలించబోతున్నాడు. ఈ లోకాన్ని మానవుల కింద పెట్టబోతున్నాడు. ఇది మెసేజ్. సో ఇలా చేయాలంటే మనకున్న సమస్య ఏంటి? మరణం ఏదో ఒక రోజు వస్తుంది, ఎక్కడి నుంచి ఎగిరిపోతాం. నో, వీళ్ళు ఎగిరిపోవడానికి వీలు లేదు. ఎగిరిపోయినా తిరిగి మరణాన్ని జయించి మరలా వచ్చి ఈ లోకాన్ని పరిపాలించినట్లు మానవుల చేత మరణము లేకుండా, పాపము లేకుండా, స్వార్థం లేకుండా దేవుని పోలికలో ఈ లోకాన్ని మానవులు పరిపాలించేటట్లు మొదటి పేజీ ఆఫ్ ద బైబిల్లో దేవుడు ఏ నిర్ణయం నిర్ణయించారో ఆ నిర్ణయం ప్రకారం మనుషులు మరలా తిరిగి పరిశుద్ధులు అవ్వాలి, పాపము లేని వారు అవ్వాలి, మరణం, రోగం లేని వారు అవ్వాలి, దుఃఖం, ఏడుపు, స్వార్థం, పాపం లేని వారు అవ్వాలి. అలాగా మనుషుల్ని ఎవరినైతే ఇప్పుడు ఆయన ప్రేమతో మారుస్తూ, మాట్లాడుతూ, జీవితాన్ని మారుస్తూ ఉన్నాడో వాళ్ళందరినీ తిరిగి లేపి మరలా రెండవసారి ఆయనతో పాటు తీసుకొని వచ్చి ఆయన రెండవసారి లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధులందరినీ వెంట పెట్టుకొని వచ్చును అని మనం పాటల్లో పాడుతున్నామే. ఎందుకు తీసుకొని వస్తాడో తెలుసా? పరిశుద్ధులందరినీ, పరిశుద్ధ ఈ లోక రాజ్యాన్ని మరలా మానవుల చేతిలో పెట్టబోతున్నాడు. అలాగా బైబిల్లో మొదటి పేజీ ఫుల్ఫిల్ అవుతుంది. అలాగా బైబిల్లో మొదటి పేజీ అంటే దేవుడు మానవుల్ని ఎందుకు సృష్టించారో ఆ ప్రకారం నెరవేరాలంటే మానవులు ఈ మధ్యలో తెచ్చుకున్న పాపరోగాన్ని, శాపాన్ని, దుఃఖాన్ని, ఏడుపుని, భయాన్ని, మరణాన్ని మొత్తం తీసివేయాలి. అలా తీసివేయడానికి వినండి మాట. అలాగే ఏ దేవుడైతే నిజంగా ఈ లోకాన్ని సృష్టించాడో మనందరం వెళ్ళిపోతున్న ఆ నిత్య నాశనం, అగ్నిగుండం, నరకం నుంచి, మరణము నుంచి, మరణ భయము నుంచి మనల్ని విడిపించాలి. అలా విడిపించడానికి మరి ఏ దేవుడు ఏం చేశాడు అనేది ఒకే ఒక్క ప్రశ్న. ప్రపంచానికి ఏ మాత్రం సిగ్గుపడకుండా, ప్లీజ్ వినండి పిల్లలు, ప్రపంచానికి ఏ మాత్రం సిగ్గుపడకుండా, భయపడకుండా ఫుల్ కాన్ఫిడెన్స్తో నీ పేరేంటంటే ఏ మాత్రం అనుమానం లేకుండా మీ పేరు చెప్తారో, మీ నాన్న ఎవరు, మీ అమ్మ ఎవరంటే ఏ మాత్రం అనుమానం లేకుండా మీ తల్లిదండ్రుల పేర్లు చెప్తారో అంతకంటే ఎక్కడ లేని కాన్ఫిడెన్స్తో చెప్పొచ్చు లోకానికి ఈ సందేశం. సృష్టికర్త నిజంగా ఈ లోకానికి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఎలా చెప్తున్నావు? దేవుడి లోకానికి ఎన్నో రుజువులు ఇచ్చాడు. అందులో ఒకటి నా జీవిత కాలంలో చూసింది. నేను శ్రీకాకుళంలో పుట్టి పెరిగా. మా ఊరి పక్కనే జస్ట్ ఒక పల్లెటూరు ఉంటుంది 10 కిలోమీటర్ల దూరంలో. దాదాపు ఉదయం 11:30-12 గంటలప్పుడు చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. హీరో ఇటు విను. ఉదయం 11-12 గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక 10-12 ఇళ్ళు కాలిపోయినాయి, ఫుల్గా కాలిపోయినాయి. ఈలోగా సిటీ దగ్గరే కదా, టౌన్ దగ్గరే కాబట్టి ఆ ఫైర్ ఇంజిన్ అవి వచ్చి మొత్తానికి పెద్ద ప్రమాదం జరగకుండా ఆపేశారు. అవన్నీ పూరిళ్ళు, కమ్మలు, వాటితో వేసే ఇల్లు. సో శ్రీకాకుళం మెయిన్ టౌన్ పక్కనే కాబట్టి సాయంత్రం 3-4 సమయానికి ఆ రెవెన్యూ అధికారులు వచ్చారు. ఒక్కొక్క వివరాలు రాసుకుంటున్నారు. న్యూస్ పేపర్లు వచ్చారు. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి ఆ ఇల్లు అప్పటికే పూర్తిగా కాలిపోయింది. కేవలం మొండి గోడలు, నల్లగా బొగ్గులు అయిపోయి గోడలు ఉన్నాయి. ఇంకా టాప్ ఇంకేమీ లేదు, మొత్తం కాలిపోయి కింద పడిపోయింది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిపోయినాయి.
ఎక్కడ చూస్తే అక్కడ మొత్తం బొగ్గులు అయిపోయి ఉన్నాయి. ఒక్కొక్కరి ఇంట్లోకి వచ్చి ఆ ఇల్లు ఎవరిది, ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎంత ఆస్తి నష్టం జరిగింది వివరాలు రాసుకుంటూ ఉన్నారు రెవెన్యూ అధికారులు. అక్కడ వచ్చిన ఈ పేపర్ వాళ్ళు కూడా ఉన్నారు, న్యూస్ వాళ్ళు. ఒక ఇంట్లోకి వెళ్ళి వివరాలు అడుగుతూ ఉంటే కోడి పిల్లల శబ్దం వినిపిస్తుంది. కోడి పిల్లలు కిచకిచలు ఆడుకున్న శబ్దం. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పల్లెటూరు కదా, బయట నుంచి కోడి పిల్లల శబ్దం అనుకున్నారు. కానీ అది ఇంట్లో నుంచే వస్తుంది ఆ శబ్దం, బయట నుంచి కాదు సార్, ఎక్కడి నుంచే సార్ అంటున్నాడు అక్కడ అటెండర్ ఆయన. అరే మొత్తం అంతా ఇలా ఉంది, అసలు కోడి పిల్లలు ఎక్కడి నుంచి శబ్దం చేయడం ఏంటి అనుకుంటున్నారు వాళ్ళు. ఒక ఆయన చెప్తున్నాడు, సార్ ఈ మూల నుంచే వస్తుంది సార్ అని. ఆ ఇంట్లో ఉన్న ఒక కార్నర్ మూలకు వెళ్ళి, సార్ దీని కింద నుంచే వస్తుందని అక్కడ ఒక మూట్ల బొగ్గుల మూట్ల ఉంది, దాన్ని కాలుతో ఇలా తీసి చూశాడు. ఆ కింద నుంచి 2 కోడి పిల్లలు చిన్న బయటకు వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళు చూసి నిజంగా ఒక క్షణానికి ఎవరు మాట్లాడలేకపోయారు. దానిపైన ఉన్న ఆ బొగ్గుల మూటలో ఉందే అది ఇలా పడింది కదా, పడిన తర్వాత తెలిసింది అది తల్లి కోడి పెట్ట. అప్పుడు వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. ఈ విషయం మరుసటి రోజు ఫోటో తీసి పేపర్లో కూడా వేశారు మా వాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళకి అర్థమైన విషయం ఏంటో తెలుసా? చిన్న పిల్లలు, కోడి పిల్లలు బయట ఉంటే కాకులో గెద్దలో ఎత్తుకుపోతాయని ఇంట్లో పెట్టి తలుపులు వేసేస్తారు. తల్లి కోడి ఇవి మాత్రం బయటికి తిరుగుతూ ఉంటాయి. ఇల్లుడు కాలిపోతున్నాయి. ఈ కోడి పెట్ట చూసింది, తల్లి కోడి పిల్లల ఇంట్లో ఉన్నాయి, ఇది బయటే ఉంది. ఈ ఇల్లు కూడా కాలిపోతున్నది, ఇంకా పిల్లలు చచ్చిపోతాయని ఈ తల్లి కోడికి అర్థమై అది ఎగిరి పెట్టక అంటారు, అంటే వాల్కి రూఫ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది పల్లెటూరులో అలాంటి ఇల్లుకి, ఎగిరి లోపలికి వచ్చేసింది తల్లి కోడి పెట్ట. ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళడానికి ఎంత ట్రై చేసిందో మరి. వెళ్ళిపోగలిగేటట్లుంటే వాళ్ళు ఎందుకు లోపల పెడతారు? బయటికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా తలుపులు వేసి పెడతారు ఆ ఇంటి వాళ్ళు ఎవరు. ఎంత ప్రయత్నం చేసిందో తల్లి కోడి పెట్ట, ఆ పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్ళే అవకాశం లేదు. ఇది ఎగిరి బయటకు వచ్చేయగలదు, పెద్దది కాబట్టి చిన్న హైట్ ఎగరగలదు ఇది. మరి ఇది ఎగిరి బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోగలదు. మరి పిల్లల సంగతి ఏంటి? పిల్లల్ని విడిచిపెట్టి బయటికి రాలేక, బయటికి ఇది వచ్చి బతికగలదు కానీ పిల్లల్ని విడిచిపెట్టి బయటికి రాలేక ఆ కోడి పిల్లల్ని ఒక మూలకు తీసుకొని వెళ్ళిపోయి రెక్కల కింద పెట్టేసుకొని అలాగే ఉండిపోయింది. ఆ రూఫ్ కాలింది, ఆయన పైన పడుతూ కాలిపోయినవన్నీ కింద పడుతూ ఉన్నాయి, వస్తువులన్నీ కాలిపోతూ ఉన్నాయి. అలాగే దీని మీద కూడా ఏదో పడింది, దీని పైన ఉన్న రెక్కలు ఏకలు కాలిపోతున్నాయి, తర్వాత శరీరం కాలిపోతుంది. మనమే చూసాం ఆ వాట్సాప్ వచ్చిన కొత్తల్లో ఎంతోమంది రకరకాల వీడియోలు షేర్ చేసుకునేవారు. ఆత్మహత్యలు చేసుకోవడానికి కిరోసిన్ పెట్రోల్ వేసుకొని వాళ్ళ మట్టుకు వాళ్ళు తగలేసుకున్నారు. వాళ్ళని ఎవరో చంపలేదు, వాళ్ళ మట్టుకు వాళ్ళే పెట్రోల్ వేసుకొని నిప్పు పెట్టుకొని చనిపోతున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వీడియోలు చూసాం, మరి నేనైతే చూసిన. వాళ్ళ మట్టుకు వాళ్ళే చనిపోవాలని అదేదో తగలపెట్టుకున్న వాళ్ళు వెళ్ళు కాలిపోతున్నప్పుడు ఇలా నిల్చొని మాట్లాడొచ్చుగా. ఒళ్ళు కాలిపోతున్నప్పుడు వాళ్ళ మట్టుకు వాళ్ళే నిప్పంటించుకున్నారు. ఒళ్ళు కాలిపోతున్నప్పుడు ఎవ్వరూ కదలకుండా, గెంతకుండా, అరవకుండా, ఏడవకుండా, కింద పడి పొరలకుండా ఉండలేరు. అలా శరీరం కావాలని కాల్చుకొని చనిపోతున్న వాళ్ళే గెంతకుండా, అరవకుండా, కేకలు వేయకుండా, అటు ఇటు పొరలకుండా ఉండలేకపోయారు కదా. అలాంటిది ఈ చిన్న కోడి పెట్ట తన శరీరం అలా కాలిపోతూ ఉంటే కనీసం కదలలేదు. కదిలితే ఏమవుద్దో, ఆ బాధ భరించలేక అక్కడి నుంచి ఎగిరి గెంతితే ఏమవుద్దో దానికి తెలుసు. అది అక్కడి నుంచి లేస్తే తన పిల్లలు కూడా అగ్నికి ఎలా చచ్చిపోతాయో అని అలాగే ఉండిపోయింది. అలాగే ప్రాణం పోయింది. పైనున్న భాగం అంతా బొగ్గైపోయింది కానీ లేవలేదు. ఏమిటి వింత, ఏమిటి అద్భుతం! కోడి పిల్లలకి, కోడి పిల్లలు తన పిల్లల పట్ల కోడికే ఇంత త్యాగమా, ఇంత ప్రేమ! చనిపోతానని తెలిసి ఒళ్ళు కాలిపోతూ ఉన్న స్టిల్ అలాగే ఉంది కానీ ఈ మాత్రం కూడా కదలకుండా అని ఎంతో వింతగా పేపర్లో వేశారు. కానీ ఇదిగో ఈ విషయం చదివిన వాళ్ళందరూ ఒక ప్రశ్న రావాలి. ఆ ప్రశ్న అడుగుతున్నా, ఈ ప్రశ్న మీరు మీ స్నేహితులకు అడగండి, జన్యున్గా అడగండి, ఏం ఆన్సర్ చెప్తారో. ఈ కోడి పెట్టను పుట్టించిన దేవుడు ఎవరై ఉంటారు చెప్పండి రా బాబు అని అడగండి. ఈ కోడి పెట్టను పుట్టించిన దేవుడే ప్రాణికోటంతటికి దేవుడై ఉంటాడు. ఖచ్చితంగా ఈ లోకానికి ఆయనే సృష్టికర్త ఉంటాడు. ఈ కోడి పెట్టని పుట్టించిన దేవుడు ఎవరై ఉండొచ్చు? ప్రపంచ చరిత్రలో ఉన్న మతాలన్నీ తీసుకోండి, దేవి దేవతలు ఒకరు కాదు ఎంతమంది పేర్లు పెడతారో పెట్టండి. కనీసం ఆప్షన్లో 2 పెట్టగలరా? ఏ పక్కన బి. ఏ ఇతనై ఉండొచ్చు, బి ఇతనై ఉండొచ్చు, ఏ ఈ మతం అయి ఉండొచ్చు, బి ఈ మతమై ఉండొచ్చు అని కనీసం 2వ ఆప్షన్ పెట్టగలరా? ఇంతకీ దేని బట్టి పెట్టాలి? ఈ కోడి పెట్టని పుట్టించిన దేవుడు ఎవరు అయితే ఈ కోడి పెట్టకు ఉన్న సెన్స్ ఖచ్చితంగా ఆ దేవునికి ఇంకా అనంతమైనది ఉంటుంది. ఎంత చిన్న కోడి పెట్టలోనే ఎంత గొప్ప ప్రేమను పెట్టినప్పుడు ఎంత గొప్ప లోకాన్ని ఆకాశాన్ని సృష్టించిన వాడికి ఇంక ఏ రేంజ్లో ఉంటుంది? మరి అంత పెద్ద ప్రేమతో ఈ లోకాన్ని, మానవుల్ని ప్రేమతో సృష్టించిన వాడు వాళ్ళ మీదకి ఒక అగ్నిగుండం రాబోతుంది, వాళ్ళ మీదకి ఒక మరణం రాబోతుంది. అలాంటి మరణం రాబోతుందని తెలిసి ఈ లోకాన్ని నిజంగా సృష్టించిన సృష్టికర్త ఎవడు? ఏం చేశాడు? నేను యెరూషలేము కొండ మీద కూర్చొని ఉన్నాను, మీరు అప్పులు చేసి నా దగ్గరికి ఎవడొస్తాడో వాళ్ళని ఆశీర్వదిస్తా, వాళ్ళని క్షేమంగా ఉంచి చల్లగా చూస్తానంటే వాడు దేవుడు కాడు, లంచగొండవుతాడు. నేను యెరూషలేము కొండ మీద కూర్చొని ఉన్నా, మీరు అప్పులు చేసి నా దగ్గరికి ఎవడొస్తాడో వాడిని నేను ఆశీర్వదిస్తా, రక్షిస్తా, నిత్య జీవం ఇస్తానంటే వాడు లంచగొండవుతాడు కానీ దేవుడు అవడు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అలా లేరు. వాళ్ళ పరువు తీసి వాళ్ళ మాట వినకుండా ప్రతిసారి తల్లిదండ్రులు బాధ పెట్టినా కానీ రాత్రి మళ్ళీ ఇంటికి వస్తే కూర్చోబెట్టి తిండి పెడతారు, అప్పులు చేసి బట్టలు కొంటారు. వాళ్ళ మాట ఒక్కటి వినకుండా ఎప్పుడు వాళ్ళ మీద తిరగబడి ఇంకా చెయ్యి కూడా ఎత్తే మహానుభావులు ఉంటారు. తల్లిదండ్రులే అలా లేరు సార్.
మన రికార్డు బట్టి, మన మంచితనం బట్టి, మన ఒబీడియన్స్ బట్టి మన అవసరాలు తీర్చరు, ఇంటికి రానివ్వడం, ప్రేమ చూపించడం మన రికార్డు బట్టి, మన ఒబీడియన్స్ బట్టి, మంచితనం బట్టి ఉండదు. మనల్ని కన్నారు కాబట్టి నిజంగా కన్న తల్లిదండ్రులకే ఉంటదే. మన మంచితనం బట్టి, మన రికార్డు బట్టి, మనం ఏదో వాళ్ళు చెప్పిన ప్రతి పని చేసి పాటించాము కాబట్టి మన ఇంట్లోకి రానివ్వడం, ప్రేమ చూపించడం ఉండదు. ఒక్క మాట వినకపోయినా స్టిల్ మా బాబే అని ఎత్తుకొని ముద్దులాడతారు. అలాంటప్పుడు ఈ అమ్మ నాన్నని, ఇంత గొప్ప ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న ప్రతిదాన్ని మాటతో శూన్యంలో నుంచి సృష్టించిన దేవుడు మన రికార్డు బట్టి ఎందుకు ప్రేమ చూపిస్తాడు సార్? మన ఒబీడియన్స్ బట్టి ఎందుకు ఆశీర్వదిస్తాడు సార్? నిజంగా సృష్టికర్త అయిన దేవుడైతే మీరు మంచిగా ఉంటే, నా దగ్గరికి వస్తే, నన్ను వెతికితే ఈ మాట్లాడడు. అవసరమైతే వెతికి మరీ వస్తాడు. ప్రమాదంలో, రిస్క్లో ఉన్న వారిని, తన వారిని కాపాడడానికి. అలాగా ఈ లోకాన్ని, నశించిన ఈ లోకంలో ఆయన ఎంతో ప్రేమిస్తున్న నిన్ను రక్షించడానికి, ఎంత క్రిందకైనా వెతికి రక్షించడానికి వచ్చేసిన వాడు ఈ లోకానికి తెలిసి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసు క్రీస్తు.